ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వచనము. ఇదిగో, నేను ఒక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడైనను ఏ జనములలోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజల ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమునున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమెన్. ఆయన అంటున్నారు, నీతో ఒక నిబంధన దేవుడి దినం చేయబోతున్నారు. నువ్వు అనుకోవచ్చు, నా ఈ పరిస్థితులను బట్టి నా వాళ్ళు ఎవ్వరూ కూడా నాతో మాట్లాడట్లేదు, నన్ను దరిదాపుల్లోకి రానివ్వట్లేదు కదా, దేవుడు ఇంత గొప్ప వాగ్దానం నాకు ఇస్తాడా అంటే ఆయన ఏమంటాడో తెలుసా? నీవు నా సొత్తు అంటాడు ఆయన. ఆమెన్. మనుషులకి నీ దగ్గర డబ్బుంటే నువ్వు కావాలి, లేకపోతే అవసరం లేదు. కానీ మనము మురికివారమని తెలిసినా కూడా మనల్ని హత్తుకునేవాడు యేసయ్య. ఈరోజు ఆయన అంటూ ఉన్నాడు నీ విషయంలో, భూమి మీద ఎక్కడైనను ఏ జనులలోనైనను చేయబడిన అద్భుతం అంట. ఆమెన్. దేవుడు నీ పట్ల అలాంటి ప్రత్యేకమైన అద్భుతాలు చేయబోతున్నాడు. ఆయనకు ఒక పేరుందండి, అద్భుతాలు చేయువాడు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేయువాడని. నీ జీవితంలో నువ్వు అనుకోని రీతిలో కొన్ని అద్భుతాలు దేవుడు చేయబోతూ ఉన్నాడు. నీకు మేలు కలిగేటట్లు, నీ యొక్క పేరు ఘనపరచబడేటట్లు దేవుడు ఆశ్చర్యకరమైన కార్యములు నీ పట్ల చేయబోతున్నారు ఆయన. ఆమెన్. అందుకని ఆయన అంటున్నారు చూడండి, నీ యొక్క ప్రజలందరి ఎదుట అంట, నువ్వు ఏ ప్రజల మధ్యన ఉన్నావో, నీ బంధువుల్లో, నీ చుట్టాలందరిలో, నీ రక్త సంబంధికులందరిలో కూడా దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యాన్ని జరిగించి ఆయన నామానికి మహిమ తెచ్చుకోబోతున్నారు. ఆమెన్. హల్లెలూయా. నువ్వు నమ్ము, దేవుని కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. నువ్వు ఎప్పుడు కూడా అనుకోకు, ఈ కష్టములోంచి నేను ఎలా బయటపడతాను, ఈ శుభకార్యం ఎలా జరుగుద్ది, ఈ ఉన్నతమైన స్థితిగతులకు ఎలా వెళ్ళగలుగుతాం. దయచేసి ఎప్పుడూ కూడా నువ్వు అలా దేవుని యొక్క ఆయన గొప్పతనాన్ని నువ్వు కించపరచొద్దు. దేవుని ముందు ఏ పాటిది అదంతా కూడా. మనల్ని ఎవరు సృష్టించారు? దేవుడు కాదా? ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతిదీ దేవుడు సృష్టించింది కాదా? మరి ఆయన సృష్టించింది ఆయన ఎందుకు చేయలేడు? నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు ఈ దినము. విశ్వాసముతో ప్రార్థన చెయ్యంతే. ప్రభువా, నువ్వు చేయగలవు ప్రభువా, నువ్వు వాగ్దానం ఇచ్చావు తండ్రి, ఇదిగో ఎవరి పట్ల జరగని అద్భుతాలు నా పట్ల చేస్తానన్నావు. ఇదిగో నేను ఏ ప్రజల మధ్య ఉన్నానో వాళ్ళందరి ఎదుట కూడా గొప్ప కార్యాలు నువ్వు చేస్తానన్నావు, నన్ను దీవిస్తానన్నావు ప్రభు అని ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చెయ్యంతే. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు తన కార్యములు నీ పట్ల జరిగిస్తాడు ఈరోజు. ఆమెన్. దేవుని వాగ్దానం అంటే ఆషామాషి కాదు. బైబిల్లో మీరు చూస్తే వాగ్దానాన్ని పట్టుకుని అద్భుతాలు జీవితాల్లో చూచిన వారు అనేక మంది ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా, నీ కృంగిన స్థితిలో కూడా, నీ కన్నీటిలో కూడా, నీ తెలియని ఒంటరితనములో కూడా ఈరోజు నిన్ను ధైర్యపరుస్తుంది దేవుని వాగ్దానమే. ఇది కేవలం మాట కాదు, నీ జీవితాన్ని మార్చే ఒక గొప్ప మాట. ఆమెన్. ఈరోజు ప్రభు నీ పట్ల అద్భుతమైన కార్యములు చేయులాగున వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.